హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ రవ్వ అప్పాలు ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసి వేడి చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేయాలి. ఒక పావు కప్పు బెల్లం వేసి మొత్తం కలుపుకోవాలి. ముందుగా దంచి ఉంచుకున్న ఇలాచీ పౌడర్ వేయాలి. మొత్తం తెల్లే వరకు మరగబెట్టేసుకునేసి ఒక అరకప్పు ఉప్మా రవ్వ వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఉండలు లేకుండా కలుపుకోవాలి. పూర్తిగా ఉడికిపోవాలి అండి. మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. కలుపుకుంటూ ఉండాలి. ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. పూర్తిగా ముద్దయ్యేలా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదండి, పూర్తిగా ఉడికిపోయింది, పూర్తిగా ముద్ద అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. కొద్దిగా వేడున్నప్పుడే మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. ఎక్కడన్నా ఉండలు లేకుండా ఉంటుంది. మెత్తగా కలుపుకోవాలి. ఇందులో ఓ పావు కప్పు ఎండు కొబ్బరి తురుగు వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయిపోయేటట్టు కలుపుకోవాలి. పూర్తిగా కలిపేసేసుకునేసి ముద్దలా చేసుకోవాలి. చపాతీ చేసుకునే ప్లేట్ మీద కొద్దిగా నెయ్యి రాసేసి ఇలా ఒత్తుకోవాలి. మామూలుగా చపాతీ కర్రతోనే చేసుకోవచ్చండి. కొద్దిగా మందంగా ఉండేటట్టు ఒత్తుకోవాలి. ఏదన్నా కప్పు తీసుకొని రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాం. మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఆయిల్ ఆన్లోనే ఉంచుకొని ఈ రవ్వ అప్పాలు వేసుకోవాలి. త్వరగా వేగిపోతాయండి. చూస్తున్నారు కదా ఎలా వేగిపోయాయి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇన్స్టెంట్గా ఎప్పుడైనా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.